మిగతా వారు కూడా ఉన్నారు. సురేంద్ర నాయక్, సార్ మహానాడు. నమస్తే. నమస్తే అండి. మహానాడు జరుగుతున్న తీరుకు సంబంధించి అంటే ఇప్పుడు ఉన్నటువంటి కారణాలు ఏవైనా కూడా ఇంధన పొదుపు అని రకరకాలుగా ఉన్న హైబ్రిడ్ మోడ్లో జరిగింది ఈ మహానాడు. దీనికి సంబంధించి మీరేం మాట్లాడతారు? అదేవిధంగా ఒక బ్రహ్మాస్త్రాన్ని సంధించారా? మహిళలకి స్త్రీశక్తి అంటూ తీసుకొచ్చారు, రిజర్వేషన్ల అంశం, గొడ్డల పార్టీ అంటూ కూడా మాట్లాడడం. సో ఏం చెప్తారు, మీరేమంటారు? సార్ ముందుగా మీకు అదేవిధంగా పెద్దల అంకమరావు గారికి, అదేవిధంగా సోదరుడు రామారావు గారికి, సోదరి కృష్ణవేణి గారికి, ప్రైమ్ నైన్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలు. ఎన్టీ రామారావు గారు ఈరోజు మన మధ్య లేకపోయినా ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి జ్ఞాపకాలు, ఆ మహానుభావుడు బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో మందికి రాజకీయంగా, ఆర్థికంగా పరిపుష్టిని చేకూర్చినటువంటి ఆ మహానుభావుడి జన్మదిన సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ, తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అన్న ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకి ఆస్తిలో సగం భాగం ఇవ్వడం కానీ, అదేవిధంగా మహిళలకు అందరికీ కూడా ఒక విద్యాలయం ఉండాలనే ఒక మంచి నిర్ణయంతో పద్మావతి ఉమెన్స్ కాలేజీ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం తిరుపతిలో చాలా శుభపరిణామం. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అడుగు ముందుకేసి డోక్రా సంఘాలు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా పసుపు కుంకుమ కింద మహిళలకి 2 విడతలుగా 2014 నుండి 2019లో 10,000 ప్రతి మహిళలకి ఇవ్వడం కానీ, ఈరోజు మళ్ళా అధికారంలోకి మేము వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమంది ఆడబిడ్డలకి తల్లికి వందనం పేరుతో ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం కానీ, స్త్రీశక్తి పేరుతో మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ప్రయాణించాలన్నా బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం కానీ, అదేవిధంగా సి ఆటోస్ ఏర్పాటు చేసి మహిళలకు ఉచితంగా ఆటోలు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఈరోజు ఏ మహిళ కూడా కంట్లో నీరు రాకూడదు. ఒకప్పుడు మనం చూసాం, కట్టెల పొయ్యితో వంట చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడేటువంటి మహిళలకు లంగ్ క్యాన్సర్ లాంటివి కానీ, ఇలాంటి వ్యాధులు వచ్చి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని గమనించి ఆ రోజు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, ఈరోజు మళ్ళా ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మహిళలందరూ కూడా ఆర్థికంగా వృద్ధి చెందాలా, ఒక ఆర్థికంగా డెవలప్మెంట్ కావాలా, మంచి మంచి కంపెనీ అంటే వాళ్ళే కంపెనీని స్థాపించి నలుగురికి ఉపాధి కల్పించే విధంగా తయారు చేయాలని ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు చేపట్టడం, దీంతో చాలు అనుకోకుండా మహిళలందరినీ కూడా రాజకీయంగా చైతన్యం తీసుకొచ్చి మహిళలకి 33% ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అక్కడ మహిళా బిల్లు పెట్టిన సందర్భంలో ఆ మహిళా బిల్లు వీగిపోయినా మహిళా బిల్లుతో పని లేకుండా, ప్రమేయం లేకుండా మా పార్టీ ఖచ్చితంగా 33% మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల్లో రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో కావచ్చు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచి వీటిలోనే కాకుండా రేపు 2029లో ఏదైతే ఎన్నికలు జరుగుతాయో ఎంపీ ఎలక్షన్లు కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ, వీటన్నిట్లలో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి ఏదైతే మగవారితో సమంగా మహిళలు కూడా మేము ఏ రంగంలో కూడా మేము తక్కువ కాదు అనే విధంగా వాళ్ళను కూడా అభివృద్ధి చెందే విధంగా నాయకత్వ లక్షణాలని పెంపొందించుకునే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడులో తీర్మానం చేయడం. గతంలో చెప్పాను నేను, మన డిబేట్లో గత నెలలో డిబేట్ జరిగినప్పుడు కూడా ఆ రోజు మహిళా బిల్లు వీగిపోయింది, దీని మీద మీరు ఎట్లా అనేసి అంటే ఆ రోజు కూడా చెప్పాను నేను ఇదే మాట చెప్పా, మహిళా బిల్లు వీగిపోయినా, మహిళా బిల్లు గట్టెక్కినా ఎక్కకపోయినా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా 33% మహిళలకు రిజర్వేషన్ చేస్తుంది.
మహిళల్ని ఒక నాయకులుగా తయారు చేసి మహారాణులుగా మహిళల్ని చేసేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాది అని చెప్పి నేను ఆ రోజు చెప్పా. నేను ఆ రోజు చెప్పిన మాటకు ఈరోజు మా లోకేష్ బాబు యువ నాయకులు ఒక దర్పణం పడుతూ ఖచ్చితంగా మహిళలకు మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం చాలా శుభపరిణామం. దీంతో పాటు ఒకే సెకండ్ కంప్లీట్ చేస్తా. దీంతో పాటు ఈరోజు చట్టసభల్లోనే కాదు, మహిళల పేరుతో ఇంటి పట్టా ఇచ్చినా మహిళల పేరుతోని, రేషన్ కార్డు ఇచ్చినా మహిళల పేరుతోని. అంటే ఎందుకు ఇవన్నీ అంటే ఈరోజు మగవారు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఈ సందర్భంలో మహిళలు కూడా ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటే, వాళ్ళ పేరుతో అన్ని ఆస్తులు ఉన్నా, వాళ్ళ పేరుతో రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉంటే మీతో మేము కూడా సమానం అనే విధంగా ఆడవారిని తక్కువ చూపు చూడరు అని చెప్పే ఆలోచనతో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. అన్ని పార్టీలు కూడా, తెలుగుదేశం పార్టీయే కాదు, అన్ని పార్టీలు కూడా ఈ దిశగా నిర్ణయం తీసుకొని మహిళల్ని చట్టసభకు పంపిస్తే ఈ దేశం అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం మగవారు బయట పోతాం, సంపాదిస్తాం, 10 రూపాయలు తీసుకొస్తాం. 10 రూపాయలు మనం సంపాదించేదే మనకు తెలుసు. మనం సంపాదించినటువంటి 10 రూపాయలను ఏ విధంగా వినియోగించాలి, ఆ 10 రూపాయలతో కుటుంబాన్ని ఏ విధంగా నెట్టుకు రావాలి అనేది ఒక మహిళకే సాధ్యం. కాబట్టి ఆ మహిళలకు ఉన్నటువంటి అంత ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఉండేటువంటి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి వాళ్ళలో సురేంద్ర గారు ఇక్కడ నాదొక ప్రశ్న. ఇప్పుడు రీసెంట్ గా 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగాయి. ఆ టైంలోనే ఈ రిజర్వేషన్ అనే మహిళల రిజర్వేషన్ అంశం అనేది తీసుకొచ్చింది కేంద్రంలో కూడా. సో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న ఇప్పుడు మీరు అంటే నారా లోకేష్ ఇది మాట్లాడారు. గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మహిళలకి ఆంధ్రప్రదేశ్లో పెద్దపీట వేయలేదా? ఎందుకు ఇప్పుడే ఇది మాట్లాడుతున్నారు? ఇదొక రాబోయే ఎన్నికలకి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ని చెప్పకనే చెప్పారని అంటున్నారు. ఎంతవరకు నిజం? సార్, ఇప్పుడు మాకు వైసీపీతో పని లేదు సార్. వైసీపీ ఇచ్చిందా ఇవ్వలేదా అనేది కూడా నేను మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే నాకు అప్రస్తుతమైంది. మా పార్టీ ఈరోజు వెనుకబడినటువంటి వర్గానికి చెందినటువంటి ప్రతిభా భారతిని మొట్టమొదటిసారి స్పీకర్గా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది సార్. ఈ రోజు చూడండి, క్యాబినెట్ లో మహిళామణులు ఎంతమంది ఉన్నారు? మా అనిత గారు ఉపాధ్యాయ వృత్తి నుండి ఈ రోజు హోమ్ మినిస్టర్ గా వచ్చి ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ గా కాలరెత్తుకొని తిరిగే విధంగా ఆమె పరిపాలన అందిస్తా ఉంది. ఆ విధంగా మేము అదే కాదు, ఈరోజు మేము కార్పొరేషన్లలో కానీ లేదంటే చైర్మన్లలో కానీ మా పార్టీకి తగినటువంటి స్టేట్ కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ మండల కమిటీల్లో కూడా దాదాపు 40% మహిళలకు ఇస్తున్నాం మేము. అంటే నేను వైసీపీ ఇచ్చిందా లేదా అనే దానికి నేను వెళ్ళను. ఎందుకంటే నేను మళ్ళీ వైసీపీని విమర్శించాల్సిన అవసరం నాకు లే. నా పార్టీ నా అక్క చెల్లెళ్ళకి సముచిత స్థానం కల్పిస్తుంది. వేరే పార్టీ కల్పించినా కల్పించకపోయినా నా అక్క చెల్లెల్ని హక్కును చేర్చుకుంటాం. వాళ్ళని మానసికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలంగా తయారు చేయడమే నా పార్టీ లక్ష్యం, నా పార్టీ ధ్యేయం, మా యువ నాయకుడి లక్ష్యం, మా చంద్రబాబు గారి